ప్రభునామానికే మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ, కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు. అందరికీ వందనాలు. డెబ్బైవ కీర్తన మనం ధ్యానం చేసుకుందాం. కీర్తన 70. మనం కీర్తనల్ని ఒక క్రమమైన పద్ధతిలో చదువుతూ ఉంటే ఈ మాటలు ఎక్కడో చదివినట్టుగా అనిపిస్తుంది. నిజమే, ఇవి మనం వేరే చోట చదివాం. ఈ 70వ కీర్తనలో ఉన్నటువంటి వచనాలు 40వ కీర్తన 13 నుంచి 17 వచనాల్లో దాదాపుగా ఇవే మాటలు ఉంటాయి. ఈ కీర్తన పేరు కూడా దావీదు రచించినది, జ్ఞాపకార్థమైన కీర్తన అని ఉంది. ఇశ్రాయేలీలు ఆరాధన సమయంలో ధూపం వేసేటప్పుడు జ్ఞాపకం చేసుకునే కీర్తన ఇది అంటారు. ఇశ్రాయేలీల మతాచార ప్రకారం అనుదినం ధూపం వేయడం అనేది ఒక చక్కటి ఆచారం. పరిమళ ధూపం నెమ్మదిగా పైకి లేవడం అనేది ప్రార్థనకు గుర్తు. తన ప్రార్థన ధూపం వల్లే పైకి వెళుతున్నప్పటికీ దేవుడు తనపై ఒత్తిడి తెస్తున్న సమస్యలను మర్చిపోయాడని దావీదు అనుకుంటున్నాడు. దేవుడు త్వరగా స్పందించలేదని అనుకుంటున్నాడు. ఈ కీర్తన ధూప సమయంలో జ్ఞాపకార్థ కీర్తన అనడానికి మరొక కారణం ఉంది. 40వ కీర్తన దహన బలికి సంబంధించింది. 69వ కీర్తన పాప పరిహారార్థ బలికి సంబంధించింది. అందువలన ఈ చిన్న కీర్తన 40వ కీర్తన నుండి తీసి 69వ కీర్తనకు కలపబడింది. కల్వరిలో శ్రమలు అనుభవిస్తున్న పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారు 69వ కీర్తనకు కొనసాగింపుగా ఈ 70వ కీర్తనను ప్రార్థనగా చేస్తున్నారు. ఒక అత్యవసర ప్రార్థనగా ఈ కీర్తన 40వ కీర్తన నుండి వేరు చేయబడింది. మన పరిస్థితులు మనల్ని ముంచివేస్తున్నాయా? మన ప్రార్థన దేవుని సన్నిధికి వినబడకుండా పరలోకం ఎత్తడవలే ఉందా? అలా అయితే ఈ ప్రార్థన మన కోసమే. ఒక అత్యవసర ప్రార్థనగా ఇశ్రాయేలీయులు దీనిని ఉపయోగించారు. ఈ కీర్తన 71వ కీర్తనతో సంబంధం కలిగి ఉంది. ఈ రెండు కీర్తనలు ఒకే కీర్తనని కొందరు విశ్లేషకులు అంటారు. ఈ కీర్తనకు 40వ కీర్తన 69వ కీర్తనలతో కూడా సంబంధం ఉంది. ఏది ఏమైనా ఈ చిన్న కీర్తన ప్రత్యేకంగా ఉండి మన అత్యవసర పరిస్థితుల్లో మనం ఎలా ప్రార్థన చేయాలో పరిశుద్ధాత్మ ద్వారా మనకు నేర్పబడతా ఉంది. ఈ కీర్తన 3 భాగాలుగా విభజించబడింది. ఒకటి పిలుపు, రెండవది వ్యత్యాసం, మూడవది ఒప్పుకోలు. మొదటి వచనం చదివితే, దేవా నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము, యెహోవా నా సహాయమునకు త్వరగా రమ్ము. మనకందరికీ ఒకప్పుడు ఎలాంటి ప్రార్థన చేసే అనుభవం ఉండే ఉంటుంది, ఎప్పుడో ఒకప్పుడు. కీర్తనకారుడు విపత్తులో ఉన్నాడు. అతనికి అత్యవసరంగా విడుదల కావాలి. అతని శత్రువులు అతని పరిస్థితి చూసి గర్వంగా నవ్వుతున్నారు. దేవుని సహాయం వేగంగా రావడం లేదు. పరిస్థితి చూస్తే ఒత్తిడి పెరిగిపోతా ఉంది. దేవుడు కావాలని ఆలస్యం చేస్తున్నట్లుగా ఉంది. దేవుడు త్వరగానే కార్యం చేస్తాడు, అయితే ఆయన కంగారుగా ఏ పని చేయడు. ఎవరైనా సహాయం కావాలని అడిగితే మనం కూడా వినేసి ఊరుకోం. మరి ముఖ్యంగా అవతల పరిస్థితి తీవ్రంగా ఉండి త్వరగా 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 అని కేకలు వినబడతా ఉంటే ఆ మాటలు మన మెదడులోకి చొచ్చుకుపోయి మనల్ని త్వరపెడతాయి.
ఆ కేకలకు మనం త్వరగా పరిగెడతాం. ఇది ఆపద యొక్క కేక. సముద్రంలో ఒక ఓడకు అగ్ని రాజుకుని కాలిపోతుంది. సిగ్నల్ పంపే వ్యక్తి అత్యవసరం, త్వరగా రావాలి అంటూ సందేశాలు పంపుతుంటే దగ్గరలో ఉన్న ఓడలు తమ దిశను మార్చుకొని ఆ ఓడకు సహాయం చేయడానికి వెళతాయి. అయితే మన దేవుడు అశ్రద్ధ చేస్తాడా? దేవుని యొక్క గొప్ప హృదయం ప్రేమతో నిండి పొర్లుతూ ఉంటుంది. మనం అతి మెల్లగా మాట్లాడినా ఆయన వింటాడు. మనం మెల్లగా మాట్లాడినా అది ఆయన గుండెల్లో గట్టి శబ్దం చేస్తుంది. మనం దుఃఖంతో మాట్లాడలేక మూలుగుతున్నా సరే ఆయన ఆ మూలుగులు విని అర్థం చేసుకుంటాడు. మనం పరలోకానికి పంపించే టెలిగ్రాములు ఆయన సింహాసనాన్ని నింపేస్తాయి. ఆయన వాటిని చదివి మనం ప్రార్థన చేయక ముందే వాటిని రాసుకుంటాడు. వెంటనే జవాబు వస్తుంది. అయితే ఇక్కడ మనకు ఒక సందేహం వస్తుంది. వర్తమానం అందితే మరి ఆలస్యం ఎందుకు? ఎందుకంటే దేవుని గడియారం మన గడియారం ఒకటి కాదు. ఆయన వేగంగా చేస్తాడు, అయితే ఆయన కంగారు పడి చేయడు. దీనికి సువార్తల్లో చక్కని ఉదాహరణ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు యోర్దాను అవతల ఉన్నాడు. యెరూషలేము దగ్గర ఉన్న బేతనియలో ఆయన ప్రియమిత్రుడు చావు బతుకుల్లో ఉన్నాడు. డాక్టర్లు లాభం లేదని చెప్పేశారు. కుటుంబంలోని వారు, స్నేహితులు, బంధువులకు కబురు పంపించాల్సిన సమయం అది. లాజరు చనిపోతున్నాడు. ఈ కబురు యేసుక్రీస్తు ప్రభు కూడా పంపించారు. అది అత్యవసర వర్తమానం. ప్రభువా త్వరగా రా, సహాయం చేయి అని వర్తమానం పంపారు. యేసు ఆ వర్తమానం అందుకుని తానున్న చోటే ఉన్నాడు. ఆయన కంగారు పడలేదు. వార్తాహరుడు బేతనియకు తిరిగి వచ్చాడు. వాళ్ళు అడుగుతున్నారు, ఆయన కబురు చెప్పావా అంటే అతను అన్నాడు, చెప్పాను అన్నాడు. అత్యవసరం అని చెప్పావా అంటే చెప్పాను అన్నాడు. మరి ఆయన ఏమన్నాడు అని ఆతృతగా అడిగారు. ఈ వ్యాధి దేవుని మహిమ కొరకు వచ్చింది అన్నాడు అని చెప్పాడు. అయితే ఆయన వస్తున్నాడా అని అడిగారు వాళ్ళు. ఏమో తెలియదు, ఏమీ చెప్పలేదన్నాడు వార్తాహరుడు. అత్యవసరంగా రావాలని నువ్వు చెప్పలేదా అని అడిగారు. ఆ వార్తాహరుడు అన్నాడు, లాజరు చావు బతుకుల్లో ఉన్నాడని చెప్పాను అన్నాడు. అప్పుడు వాళ్ళు అడిగారు, ఏమన్నాడు ఆయన అంటే ఈ వ్యాధి మరణం కొరకు రాలేదు అన్నాడు అన్నాడు. లాజరు చనిపోయాడు. మార్త అయోమయం, నిస్సహాయంగా చనిపోతున్న లాజరు పడక ప్రక్కన కూర్చునుంది. తర్వాత లాజరు చనిపోయాడు, సమాధిలో పెట్టేశారు. యేసు ప్రభు ఇంకా తానున్న చోటే ఉన్నాడు. తర్వాత ఆయన బేతనీకి వస్తున్నాడు. కంగారుగా కాదు, ఆయన వచ్చి ఏం చేయబోతున్నాడో మార్తకు కానీ మరియకు కానీ ఊహకు అందదనమాట. ఆయన సమయం ఖచ్చితమైంది. రెండవది వ్యత్యాసం. 2-4 వచనాలు చూస్తే దావీదు శత్రువులు. దావీదుకు చాలామంది శత్రువులు ఉన్నారు. గాతువాడైన గొలియాతును చంపిన తర్వాత అతని గుర్తింపు వచ్చినప్పటి నుండి అతనికి శత్రువులు తయారయ్యారు. వారి శత్రుత్వానికి కారణాలు ఏమీ లేవు. 2వ వచనంలో వాళ్ళు ఏం చేయబోతున్నారు, ఏం చేయాలని కోరుకుంటున్నారు అని మనం చూస్తే, నా ప్రాణము తీయగోరువారు సిగ్గుపడి అవమానం పొందుదురుగాక, నాకు కీడు చేయగోరువారు వెనుకకు మళ్లింపబడి సిగ్గునందురుగాక అంటారు. కీర్తనలో ఉన్న ఈ శాపవచనాలు మనకు సరిగ్గా అర్థం కావు. ఈ వచనాలకు విశ్లేషకులు వాళ్ళ అభిప్రాయాలు తెలియపరిచారు. ఈ శాపాలు మనుషులను గూర్చిని కాదు, ఆత్మ సంబంధమైన శత్రువులను గూర్చి అని కొందరి అభిప్రాయం. కీర్తనకారుడు తన శత్రువుల శాపాలను దేవుని సన్నిధిలో పెడుతున్నాడు. కీర్తనకారుడు కృపాకాలంలో జీవించట్లేదు, ధర్మశాస్త్రం అమలు జరుగుతున్న దినాల్లో ఉన్నాడు. దుష్టత్వం ప్రబలినప్పుడు దేవుని ఉగ్రత దిగి వచ్చే దినాలయ్యి. ఉదాహరణ, ఇశ్రాయేలు గోత్రాలు గెరిజీము కొండ మీద, యాబాలు కొండ మీద నిలిచి దేవుని దీవెనలు శాపాలు పలికారు.
రూబేను, గాదు, ఆషేరు, జెబులూను, దాను, నఫ్తాలి ఏబాల కొండ మీద నిలబడ్డారు. లేవీయులు శాపవచనాలు పలుకుతుంటే ప్రజలందరూ ఆమేన్, ఆమేన్, ఆమేన్ అని ఏకశబ్దంతో చెప్పారు. ఆ భయంకరమైన శాపవచనాలు అలా పలుకుతూనే ఉంటే, ఆమేన్ అనే శబ్దాలు ప్రతిధ్వనిస్తూ ఉంటే అందరి హృదయాలు భయంతో నిండిపోయాయి. దేవుని ఆజ్ఞలను తృణీకరించడం చిన్న విషయం కాదు. దావీదుకు, కీర్తనకారులకు, దుష్టులకు కూడా ఈ విషయం తెలుసు. దావీదు శాపవచనాలు పలుకుతున్నాడంటే దేవుని వాక్యంలో ఉన్నదాన్ని నమ్ముతున్నాడు. దావీదు దినాల్లో అది న్యాయమే, సరైందే. అతడు తీవ్రమైన శ్రమలకు గురైనప్పటికీ వ్యక్తిగతంగా ఎవరిని దూషించలేదు, శపించలేదు. దావీదు దయగలవాడు, క్షమాహృదయం కలిగినవాడు, తన దేవుని చేత అభిషేకించబడినవాడు. కాబట్టి తన శత్రువులు దేవునికి కూడా శత్రువులే అని భావించాడు. తనను చంపాలని కోరుతున్న వారి మీదకు దేవుని తీర్పు రావాలని అడుగుతున్నాడు. వాళ్ళు దేవుని కనుగుడ్డును ముట్టుకుంటున్నారు. ఆయన కృపతో వారికి కొంత సమయం ఇస్తున్నాడు. వారు పశ్చాత్తాపడకపోతే ఆయన శిక్ష పంపిస్తాడు. ఈ లోపుగా ఈ శ్రమల కారణంగా తన ప్రజలు బలం పొందేలా ఉన్నారు. మోషే చెప్పిన మాటలు మనం గుర్తు చేసుకుంటే, పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపై అల్లాడుచు రెక్కలు చాపుకుని వాటిని పట్టుకుని వాటిని రెక్కల మీద మోసినట్లుగా యెహోవా వారిని నడిపించాడు అంటాడు ద్వితీయోపదేశకాండం 32:11. వృద్ధుడైన మోషే చనిపోబోతున్నాడు. అతడు ప్రజలను ఐగుప్తు నుండి బయటకు తీసుకొచ్చాడు, కానీ కనానులో వారిని ప్రవేశపెట్టలేకపోయాడు. అధికారం, నాయకత్వం మరొకరికి అప్పగించవలసి ఉంది. మోషే వాళ్లకు పక్షిరాజుని చూపించి దేవుడు వాళ్ళని ఎలా నడిపించాడో వివరించాడు. పక్షిరాజు తన పిల్లల పట్ల ఉన్న ప్రేమను వాటిని గూట్లో ఉంచి వ్యక్తం చేయదు, గూడును పీకేసి వ్యక్తం చేస్తుంది. ఎన్నాళ్ళు గూట్లో క్షేమంగా ఉన్న పిల్లలు ఎగరడం నేర్చుకోవడం లేదు. అందుకోసం తెలివైన తల్లి పక్షి గూటిలో ఉన్న మెత్తని ఈకలని లాగేసింది. గూట్లో ఉన్న పుల్లలు పిల్లల లేత శరీరాలకు గుచ్చి అవి గూట్లో లేకుండా చేస్తుంది అన్నమాట. అందువల్ల వాటికి ఇంకా ఎగరక తప్పదు. అలాగే దేవుడు కూడా మనకు శ్రమలను, అనారోగ్యాలను రానిచ్చి ప్రార్థనలో ఉన్నత శిఖరాలకు ఎగరడం మనకు నేర్పిస్తాడు. 3వ వచనంలో వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఆహా ఆహా అని పలుకువారు తమకు కలిగిన అవమానం చూచి విస్మయం పొందుదురుగాక అంటాడు. దావీదు పడుతున్న శ్రమలను చూచి వాళ్ళు క్రోధంతో నవ్వుతున్నారు. వీటన్నిటిని దేవుడు చూస్తున్నాడని దావీదుకు తెలుసు. ఆయన ప్రతీకారం చేస్తాడని కూడా తెలుసు. ఉదాహరణకి బైబిల్లో గర్విష్ఠులైన ఎదోమీయులు నాశనం అయిపోయారు. పురాతన కాలంలో కొండ మీద రాతిని తొలిచి కట్టబడినటువంటి నగరం వాళ్ళది. ఆ మార్గంలో ప్రయాణిస్తున్నటువంటి వ్యాపారస్తుల నుండి శిస్తు వసూలు చేసి ధన సంపన్నమైనటువంటి నగరం అన్నమాట అది ఒకప్పుడు. అయితే ఇప్పుడు లేదు. రాతిని తొలిచి కట్టబడిన తమ గృహాలను దేవుడు కూడా కూల్చలేడు అని ఏదో మీరు అనుకునేవారు. అయితే ఇప్పుడు అది పర్యాటక స్థలంగా మిగిలిపోయింది. పర్యాటకులు శిథిలమైపోయిన దాని గుడులను, సమాధులను చూడడానికి వస్తున్నారు. ఎదోమీయుల జాతి ఏనాడు అంతరించిపోయింది. వారి జ్ఞాపకార్థంగా రాతి గోడల మీద రాయబడిన రాతలు మాత్రం మిగిలాయి. ఎందుకు? వాళ్ళు ఏం చేశారంటే, దేవుని ప్రజలు ఇశ్రాయేలీయులు శ్రమ పడుతున్నప్పుడు వారు గర్వంగా, హేళనగా నవ్వుకున్నారు. బబులోను వారు యెరూషలేమును నాశనం చేస్తూ ఉన్నప్పుడు వారు చప్పట్లు కొట్టారు. పారిపోతున్న యూదులను దారి కాచి మరీ పట్టుకుని శత్రువులకు అప్పగించారు. దేవుడు ఇదంతా చూసి వారి నాశనాన్ని ప్రకటించమని ప్రవక్త అయిన ఓబద్యాకు చెప్పాడు. దేవుడు తన బిడ్డలను దండిస్తాడు. అయితే దానిని బట్టి ఇతరులు ఆనందిస్తుంటే ఆయన సహించడు, తగిన గుణపాఠం నేర్పుతాడు. 4వ వచనం మనం చదివితే, దావీదు స్నేహితులు వాళ్ళు దేవుని వెతికేవారు, పాటలు పాడేవారు, రక్షించబడినవారు. నిన్ను వెతకువారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక అంటున్నాడు.
నీ రక్షణను ప్రేమించేవారు దేవుడు మహిమపరచబడునుగాక నిత్యము చెప్పుకుందురుగాక అంటాడు. దేవుని ఆశ్రయించడం వ్యర్థం కాదు. కొంత ఆలస్యమైనా ఆయన తన ప్రజలకు జయాన్నిచ్చి నడిపిస్తాడు. రాత్రంతా ఏడుపుతో నువ్వు పడుకున్నా ఉదయం ముందు నీకు సంతోషం కలగజేస్తాడు. శ్రమలలో నుండి విడిపించిన తర్వాత దేవుడు మనలో తాను గణపరచబడాలని ఆశిస్తాడు. యేసు ప్రభు దేవుణ్ణి ఎంతగా గణపరిచాడు. దేవుడు అంటే ఎలా ఉంటాడు అని మనం ఆయనను గణపరిచే విధంగా మన దృష్టిని ఆయన వైపు త్రిప్పాడు. తన ద్వారా దేవుని జ్ఞానాన్ని, ప్రేమను, శక్తిని మనం తెలుసుకునేలా చేశాడు. దేవుని కృపను కనుపరిచి ఆయనను గణపరిచాడు. సృష్టిని పరిశీలనగా చూడడం ద్వారా ఆయన జ్ఞానాన్ని, శక్తిని మనం తెలుసుకోగలం. అయితే ఆయన కృపను ఎలా తెలుసుకోవాలి? కల్వరి ద్వారా దేవుని కృపను మనం తెలుసుకోగలం. తన ప్రేమకు అంతము హద్దులు లేవని దేవుడు కల్వరి ద్వారా ఒకేసారి నిరూపించాడు. క్రీస్తు శిలువ రక్తము ద్వారా దేవుడు మనతో సమాధాన పడ్డాడనేది ఒక గొప్ప అద్భుత సత్యం. దేవుని కుమారుణ్ణి మనుషులు సిలువ వేసి శ్రమకు, అవమానానికి, ద్వేషానికి అప్పగిస్తే దానికి గుర్తుగా ఉన్నటువంటి ఆ సిలువనే దేవుడు మానవుల రక్షణ పొందే సాధనంగా మార్చివేశాడు. యేసు ప్రభు తన శ్రమలలో కూడా దేవుణ్ణి ఎలా గణపరిచాడో మన శ్రమల్లో కూడా మనం అలాగే దేవుని గణపరచాలని దేవుడు కోరుకుంటున్నాడు. మూడవది ఒప్పుకోలు. 5వ వచనం మనం చదివితే, నేను శ్రమల పాలై దీనుడనైతిని, నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము. ఈ ప్రార్థన దేవుని దగ్గర నుండి సమాధానం రాబట్టే శక్తివంతమైన విన్నపం అన్నమాట. సర్వ సమృద్ధి కలిగి దేవుని అవసరం లేదనుకునేవాడిని దేవుడు విడిచిపెట్టి నిజంగా వ్యక్తి ఎంత పేదవాడో, ఎంత అవసరతలో ఉన్నాడో తెలుసుకునేలా చేస్తాడు. శంకరు వలె దేవుని దగ్గరకు వచ్చి, దేవా పాపినైన నన్ను కరుణించుము అలా ప్రార్థన చేసేవాడికి దేవుడు ఎంతైనా సహాయం చేస్తాడు. యాకోబు గుడారంలోకి ఒకసారి వెళదాం. అక్కడంతా నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉంది. అరుస్తున్న గొర్రెలు, పశువులు అవేవీ లేవు. నవ్వుతూ ఆడుతున్నటువంటి పిల్లలు ఎక్కడున్నారు? వాళ్ళు దూరంగా ఉన్నారు. యాకోబు వాళ్ళందరినీ ఎబ్బోకు రేవు దాటించి పంపించేశాడు. రేపు తన అన్నయ్యని యాషవును కలుసుకోబోతున్నాడు కనుక దానికి ముందు రోజు రాత్రి యాకోబు దేవుని కలుసుకోవాలి. రాత్రి యాకోబు గుడారంలో ఏం జరగబోతుందో చూద్దాం. రాత్రి వేళ అంతా కూడా ప్రశాంతంగా ఉంది. నక్షత్రాలు ఆకాశంలో ప్రకాశిస్తున్నాయి. చీకటిలో గుడారం బయట వేచి ఉన్న మనకు నిద్ర వస్తుంది. అదేంటి పరలోక వెలుగుతో యాకోబు గుడారం ప్రకాశిస్తూ ఉంది అని మనం చూస్తే అక్కడ ఒక బలమైన వ్యక్తితో యాకోబు పోరాడుతున్నాడు. యాకోబు అతని పట్టుకుని వదలడం లేదు. ఇద్దరు ఒకరితో ఒకరు పెరుగులాడుతున్నారు. యాకోబు తన బలమంతటితో పోరాడుతూ దేవుని నుండి ఒక ఆశీర్వాదం పొందాలని చూస్తున్నాడు. అయితే యాకోబు శారీర బలంతో దేవుని దీవెన పొందలేడు. శరీర బలాన్ని దేవుడు దీవించాడు. తన మీద, తన తెలివి మీద నమ్మకం పెట్టుకుని పథకాలు, ప్రణాళికలు వేస్తున్నటువంటి వ్యక్తినికి దేవుడు దీవించలేడు. యాకోబు తన అన్నను మోసం చేశాడు, తన తండ్రిని మోసం చేశాడు, తన మామను మోసం చేశాడు. అయితే దేవుని మోసం చేయలేడు. దేవుడు అతని తొడగూటిని విరగొట్టాడు. ఇక ఇప్పుడు అతడు పోరాడలేడు. ఇప్పుడు అతడు దీనుడుగా, అవసరతలో ఉన్నవాడుగా మారిపోయాడు. ఇప్పుడు దేవుడు అతన్ని దీవిస్తున్నాడు. ఇంకా మనం చూస్తే 5వ వచనం బి పార్ట్లో చూస్తే, నాకు సహాయం నీవే, నా రక్షణకర్తవు నీవే, యెహోవా ఆలస్యము చేయకుము అంటున్నాడు. ప్రార్థన యొక్క ముఖ్యాంశం దేవుని మీద ఆధారపడడం. ప్రార్థన అంటే మన అవసరతను, బలహీనతను ఆయన దగ్గర ఒప్పుకుంటూ ఆయన యందు విశ్వాసం ఉంచడం. ఆయన యందు విశ్వాసం ఉంచడం. ప్రార్థన చేయకుండా పథకాలు వేసుకునే మనిషి కోసం దేవుడు ఏమీ చేయడు. ఎందుకు? దానియేలు మనకు ఒక చక్కటి ఉదాహరణ. దానియేలు వృద్ధుడైపోయాడు. జీవితకాలం అంతా బబులోను చెరలోనే ఉన్నాడు. రాజాస్థానంలో ఉన్నతమైన పదవుల్లో ఉన్నాడు. అయితే ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా దేవుడు సెలవిచ్చినట్టుగా 70 సంవత్సరాలు పూర్తవుతున్నాయి, ఇశ్రాయేలీయులు విడుదల పొందాలి, యూదులు విడుదల పొందాలి అని ఇర్మియా గ్రంథాన్ని బట్టి తెలుసుకున్నాడు. 70 సంవత్సరాలు పూర్తయ్యాయి కానీ చెరాంతమయ్యే సూచనలు కనిపించడం లేదు. వారిని చెరపట్టి తెచ్చిన మహాబలమైన బబులోను సామ్రాజ్యం కూలిపోయింది.
ఇప్పుడు రాజ్యం మాదీయుల పారసీకులకు దక్కింది. అయినప్పటికీ చెర అంతమయ్యే పరిస్థితి దానియేలుకు కనపడట్లేదు. అందుకే దానియేలుకు ఉండలేక ప్రార్థన చేయడం ప్రారంభించాడు. సంవత్సరం లోపునే శాసనం చేయబడింది, శాసనం మీద సంతకం చేయబడింది. యూదులు తిరిగి రావడం ప్రారంభించారు. దానియేలుకు ప్రార్థన చేయడం తెలుసు. దానియేలుకు ప్రార్థన చేయడం తెలుసు. మరి పాపాలను ఒప్పుకొని తమ అవసరతలను దేవుని సన్నిధిలో వాళ్ళు పెట్టారు. యేసు ప్రభువుకే ప్రార్థన అవసరమైతే మరి మనకు ఎంత అవసరం ఉంటుందో ఒకసారి ఆలోచించండి. కాబట్టి మనం కూడా ప్రార్థించేవారుగా ఉందాం. ఇది ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు. ప్రభు చిత్తమైతే మరొక అధ్యాయాన్ని రేపటి దినం ప్రారంభించుకుందాం. దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వెనుకడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.